మహారాష్ట్రలోని ఒక గ్రామంలో చేతన్, రాజన్ అనే అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లకి తల్లి ఉండదు. చేతన్, రాజన్ల నాన్న భోలేరాం ఇద్దరికీ భోజనం తయారు చేసి పెట్టి పొలానికి వెళ్లిపోయేవాడు. చేతన్ బుద్ధిమంతుడు, తెలివి కలవాడు, చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. కాని రాజన్ మాత్రం మాటకారి, పని దొంగ, చదువంటే అతనికి ఇష్టం ఉండేది కాదు. రాజన్ ఎప్పుడూ స్కూల్కి బంక్ కొట్టేవాడు. అంటే అతను తన తండ్రి ముందు మాత్రం చేతన్తో పాటు స్కూల్కి బయలుదేరేవాడు. కాని సగం దూరం వెళ్లగానే తన ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేందుకు వెళ్లిపోయేవాడు. రాజన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా నాన్నని మోసం చేయడం మంచిది కాదు. నీకు స్కూల్కి రావడం ఇష్టం లేకపోతే నాన్నకి ముందే చెప్పేసేయాలి. నువ్వు నోర్ముయిరా చేతన్. ఒకవేళ నువ్వు నాన్నకి నా గురించి ఏమైనా చెప్పావనుకో, నేను నీ పుస్తకాలన్నీ చించేసి నాలలో పారేస్తాను. అర్థమైందా? ఊర్లోకి తరచుగా ఒక ముసలమ్మ భిక్షం అడుక్కునేందుకు వస్తుండేది. చేతన్, రాజన్ల నాన్న ఆ ముసలమ్మకి ఏదో ఒకటి తప్పకుండా ఇచ్చేవారు. పెద్దమ్మా, ఈరోజు ఇంకా వంట చేయలేదు. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళు. ఏం పర్వాలేదు బోలేరాం బాబు. నీ భార్య బతికి ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు పొద్దున్నే వేడిగా భోజనం పెట్టేది. ఆమెలాంటి దయగల మనిషి నాకింతవరకు కనిపించనే లేదు. ఒకరోజు చేతన్, రాజన్ల నాన్న స్కూల్కి వెళ్లినప్పుడు అతనికి తెలుస్తుంది రాజన్ ఆ సంవత్సరంలో కొన్ని రోజులే స్కూల్కి వెళ్లాడని. రాజన్ మనసు చదువు మీద లేదని తెలుసుకున్న భోలేరాం స్కూల్ చదువు అయిపోయాక రాజన్ని ఊర్లోనే ఒకచోట పనిలో పెడతాడు. చేతన్ని చదువుకునేందుకు ముంబైకి పంపిస్తాడు. చేతన్ ముంబై నుండి ఎప్పుడు ఇంటికి వచ్చినా భోలేరాం అతనికి ఇష్టమైనవన్నీ తినిపించేవాడు. చేతన్ని బాగా ఇష్టపడేవాడు. ఊరివాళ్లు కూడా చేతన్కి గౌరవమిచ్చేవాళ్లు. రాజన్కి అది చూసి చాలా చిరాగ్గా ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత చేతన్, రాజన్లకి పెళ్లి జరుగుతుంది. చేతన్ ముంబైలో ఉంటూనే ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకుంటాడు. కాని ఒకరోజు చేతన్కి ఒకేసారి చాలా కష్టాలు వస్తాయి. చేతన్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ మహమ్మారి ప్రబలిన కారణంగా కంపెనీ మూసేస్తారు. చేతన్తో పాటు చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం కూడా కష్టమవుతుంది. చేతన్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫ్లాట్ రెంట్ ఎలా కడతాం చెప్పు? నువ్వేం బాధపడకు. కొద్ది రోజుల కోసం మన ఊరికి వెళ్ళిపోదాం. మనకి అక్కడ పొలం ఉంది. కొద్ది రోజులు అక్కడే పొలంలో వ్యవసాయం చేస్తూ అక్కడే ఉందాం. చేతన్ ఇంటికి వచ్చేసరికి అతనికి పెద్ద షాక్ తగులుతుంది. నాన్నగారు చనిపోయారు. ఆయన ఇంటిని, పొలాన్ని నా పేరు మీద రాశారు. వెళ్ళండి ఇక్కడి నుండి. అది చెప్పి రాజన్ తలుపులు వేసేస్తాడు. చేతన్ అతని భార్యతో ఊర్లో వాళ్లు ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడరు. ఎందుకంటే అందరూ భయపడుతూ ఉంటారు చేతన్ తనతో పాటు మహమ్మారిని తీసుకొచ్చాడేమోనని. ఇద్దరూ అలా రోజంతా ఆకలితో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్లు ఊరి బయట నిలబడి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్లకి ఆ ముసలమ్మ కనిపిస్తుంది. ఎవరికైతే చేతన్ వాళ్ల నాన్న దానం చేసేవాడు. ఏమైంది బాబు చేతన్? మీరెందుకని ఏడుస్తున్నారు? చాలా రోజుల తర్వాత ఊళ్ళో కనిపిస్తున్నారు. చేతన్ ఆ ముసలమ్మకి విషయమంతా చెప్తాడు. మీ నాన్న నీకు ఇంట్లోనూ పొలంలోనూ కూడా సగం వాటా ఇవ్వాలనుకున్నాడు. కాని నీ తమ్ముడున్నాడు కదా రాజన్, బలవంతంగా మొత్తం తన పేరు మీద రాయించేసుకున్నాడు. నువ్వేం బాధపడకు, నీకోసం నా దగ్గర ఒకటి ఉంది. ముసలమ్మ చేతన్కి ఒక కటోరు ఇచ్చి ఇలా చెప్తుంది. నువ్వు ఈ కటోరీని చేతిలో ఉంచుకుని ఏదడిగినా కూడా అది నీకు దొరుకుతుంది. ఆ కటోరీ ఇచ్చి ముసలమ్మ వెళ్ళిపోతుంది. చేతన్ అన్నిటికంటే ముందుగా కటోరీని తినడానికి భోజనం కావాలని అడుగుతాడు. భోజనం చేసిన తర్వాత అతను ఒక చిన్న ఇల్లు అడుగుతాడు. వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. అందుకని వెంటనే నిద్రపోతారు. కాని అప్పుడే ఎవరో ఇంటి తలుపు కొడతారు. చేతన్ వెళ్లి తలుపు తీసి చూసేసరికి బయట అదే ముసలమ్మ నిలబడి ఉంటుంది. బాబూ, ఈ బీదదానికి తినడానికి ఏదైనా ఇస్తావా? చాలా ఆకలిగా ఉంది. పెద్దమ్మా, కొద్దిసేపటి క్రితమే మీరు నాకు ఒక మ్యాజిక్ కొటరీ ఇచ్చి వెళ్లారు కదా, దాన్ని ఏది అడిగినా ఇస్తుంది.
అసలు నీకు ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నీకు ఆ కటోరీ ఎవరిచ్చారంటే నా కవల సోదరి ఇచ్చింది. తన దగ్గర ఎలాంటి కటోరీ ఉందంటే దాన్ని ఏదడిగినా కూడా మనకి తప్పకుండా ఇస్తుంది. మరి నా దగ్గర ఎలాంటి కటోరీ ఉందో తెలుసా? దాన్ని ఎవరైనా కానీ ఒకరోజు వాడి దగ్గర పెట్టుకున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కటోరీలో దూరి ఆ కటోరీలో నుంచి పూర్తిగా మాయమైపోతాయి. మేమిద్దరం కూడా బిచ్చం అడుక్కుంటాం. కానీ విషయం ఏంటంటే మేమిద్దరం దేవుడి కృప పొందిన భక్తులం. చేతన్ ఆ ముసలమ్మకి భోజనం పెడతాడు. ఆమె భోజనం తీసుకుని వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత రాజన్ వచ్చి చేతన్ ఇల్లు, తన దగ్గర ఉన్న సామాను మొత్తం చూసి వెళ్లి ఊరి వాళ్లను అడుగుతాడు. రాజన్ ఒక ఫ్రెండ్ చేతన్ ముసలమ్మతో మాట్లాడుతూ ఉండగా చూసి ఉంటాడు. అతను వచ్చి రాజన్కి అన్ని విషయాలు చెప్తాడు. అలాగా, అయితే ఆ ముసలి దెయ్యం చేతనకి మ్యాజిక్ కటోరీ ఇచ్చిందనమాట. దాన్ని మనం ఏదడిగినా ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ముసలమ్మ సంగతి చూడాలి. తర్వాతి రోజు ముసలమ్మ రాజన్ ఇంటికి భోజనం అందుకునేందుకు వచ్చినప్పుడు రాజన్ బలవంతంగా ఆమె చేతిలోని కటోరీ లాక్కుంటాడు. రాజన్, నా కటోరీ నాకు ఇచ్చేసేయ్. అరే, ఈ కటోరీతో నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, అర్థమవుతుందా నీకు? ముసలమ్మ, నా కోపం తెప్పించుకో. చేతన్ నీ దగ్గర మ్యాజిక్ కటోరీతో అన్నీ తీసుకున్నాడు. కానీ నువ్వు నాకు చెప్తున్నావు దీనివల్ల ఏమీ ఉపయోగం లేదని. నేను నీ మాటలు నమ్ముతానే అనుకుంటున్నావా? ముసలమ్మ ఎంత చెప్పినా రాజన్ ఆమె మాటలు పట్టించుకోడు. కటోరీ లాక్కొని ఆమెను తన ఇంటి ముందు నుండి వెళ్లగొడతాడు. రాజన్కి అసలు విషయం తెలీదు. చేతన్కి ఎవరైతే కటోరీని ఇచ్చారో ఆవిడ వేరే ముసలమ్మ అని. దాన్ని తన దగ్గరే దాచుకుంటాడు. ఈ కటోరీ కారణంగా మొత్తం అన్నీ మాయమైపోతూ ఉండేవి. తరువాతి రోజు అతను నిద్రలేచి చూసేసరికి ఇంట్లోని వస్తువులన్నీ ఒక్కొక్కటిగా కటోరీలో దూరి మాయమైపోతూ ఉండేవి. అయ్యో 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 అయ్యో, ఏంటి ఇలా అవుతుంది? సామాన్లన్నీ మాయమవుతున్నాయి. చివరికి రాజన్ భార్య కూడా కటోరీలోకి దూరిపోతుంది. రాజన్ తన భార్య కాళ్లు పట్టుకొని ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాని కటోరీ రాజన్ని కూడా తన భార్యతో పాటు లోపలికి లాగుతూ ఉంటుంది. చివరికి రాజన్ తన భార్యని వదిలేయాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చి నా భార్యని ఇంటిని మళ్ళీ తెచ్చివ్వండి. అన్నీ ఈ కటోరీలోకి వెళ్ళిపోయాయి. ఒక ఊర్లో సోబ్రన్ అనే చేపలు పట్టే అతను తన కూతురుతో కలిసి ఉండేవాడు. సోబ్రన్ చాలా ముసలివాడైపోతాడు. కాని అతనికి కొడుకులు లేని కారణంగా అతనే స్వయంగా నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్తుండేవాడు. ముసలి సోబ్రన్ చాలా మెల్లమెల్లగా నడుస్తూ 1 గంట తర్వాత నదికి చేరుకునేవాడు. తర్వాత నదిలోకి దిగి వల వేసి చేపలు పట్టేవాడు. ఒకరోజు నదిలో వేగంగా ఒక పెద్ద అల వస్తుంది. బలహీనంగా ఉన్న ముసలి సోబ్రన్ కాలు దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ అల అతన్ని దూరంగా తీసుకువెళ్తుంది. సోబ్రన్ కళ్ళు తెరిచి చూసేసరికి అతనికెదురుగా ఒక జిన్ దేవుడు ఉంటాడు. నువ్వు నదిలో కొట్టుకుపోతూ నా ఇంటికి వచ్చావు. నీకు నేను ఏమైనా సహాయం చేయగలనా? నువ్వు ఏదడిగినా నీకు నేను అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏవీ వద్దు. నన్ను మా ఇంటికి క్షేమంగా చేర్చండి చాలు. నా కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జిన్ సోబ్రన్ యొక్క అమాయకత్వాన్ని, మంచితనాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. నిన్ను నేను ఇంటికి తప్పకుండా పంపిస్తాను. కానీ దానితో పాటు నేను నీకొక బకెట్టు, అలాగే ఒక మగ్గు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బకెట్లో మగ్గు ఉంచి నీ మనసులో ఏం కోరుకుంటే దాన్ని నువ్వు తీర్చుకోవచ్చు. కానీ నువ్వు ఒక్క విషయం మాత్రం చాలా బాగా గుర్తుంచుకోవాలి. నీకు ఎంత అవసరం ఉంటే అంత పరిమాణంలో మాత్రమే దాని నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వస్తువును కూడా జమ చేసి ఉంచవద్దు. ఒకవేళ నువ్వు ఎక్కువగా ఆశపడితే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. జిన్ ఒక చిటిక వేయగానే ముసలి సోబ్రన్ తన ఇంటికి చేరుకుంటాడు. నాన్నా, మీరెక్కడికెళ్ళిపోయారు? మన ఊరి వాళ్ళు ఏమన్నారంటే మీరు నదిలో మునిగిపోయి చనిపోయారని. ఆ ఈశ్వరుడి దయ వల్ల నేను బ్రతికి వచ్చానమ్మా. మనకి ఈ మ్యాజిక్ మగ్గు, బకెట్ దొరికాయి. చూడు, నీకు నేను దీన్ని ఉపయోగించి చూపిస్తాను. సోబ్రన్ బకెట్లో మగ్గు ఉంచి చేపలు కావాలని అంటాడు.
శోభ్రన్ మగ్గు తీసి చూసేసరికి ఆ మగ్గు చేపలతో నిండిపోయుంటుంది. అప్పటి నుండి శోభ్రన్ చేపల కోసం నదికి వెళ్లేవాడు కాదు. అతను తనకి అవసరమైనప్పుడు చేపలు మాత్రమే మ్యాజిక్ మగ్గుని బకెట్లో ఉంచి తీసేవాడు. శోభ్రన్ ఇంటి పక్కనే కాంచా అనే అతను ఇల్లు ఉండేది. కాంచా చాలాసార్లు శోభ్రన్ ఇంటి ముందు నుండి వస్తూ పోతూ శోభ్రన్ మాటలు వింటాడు. మరోసారి కాంచా శోభ్రన్ ఇంట్లో నుండి వచ్చిన మాటలు వింటాడు. ఓ బకెట్టు, నాకు చేపలు కావాలి. ఏంటి సంగతి? శోభ్రన్ ఎందుకిలా వాగుతుంటాడో? ఎవడైనా బకెట్ని చేపలు కావాలని ఎందుకు అడుగుతాడో? కాంచా శోభ్రన్ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి శోభ్రన్ బకెట్లో నుండి చేపలు తీస్తుంటాడు. అప్పుడు కాంచా శోభ్రన్ని ఇలా అడుగుతాడు. శోభ్రన్, నువ్వు ఎందుకు ఇలా అడుగుతావో? బకెట్టు చేపలు కావాలి అని. పాపం అమాయకుడైన శోభ్రన్ కాంచాకి మ్యాజిక్ మగ్ బకెట్ గురించి విషయం అంతా వివరిస్తాడు. శోభ్రన్ అన్న, నాకు కొద్దిసేపు నీ బకెట్టు మగ్గు ఇస్తావా? ఈ మధ్య నా పని కూడా సరిగ్గా నడవడం లేదు. నేను కూడా నాకు అవసరమైన కొన్ని సరుకులు తీసుకుంటాను. సరే, అలాగే తీసుకెళ్ళు. కానీ బాగా గుర్తుంచుకో, నీకెంత అవసరం ఉంటే అంత మాత్రమే తీసుకోవాలి. కాంచా మ్యాజిక్ మగ్ బకెట్ను తన ఇంటికి తీసుకువెళ్తాడు. కాంచా అతని భార్య కలిసి తమకి అవసరమైన వస్తువులన్నిటినీ తీసుకుంటారు. బకెట్టు బియ్యం కావాలి. బకెట్ పాలు కావాలి. బకెట్ బాత్రూమ్ కడిగే ఫినాయిల్ కావాలి. ఏమయ్యా, ఏదో ఒకటి చేసి ఈ బకెట్ మగ్ శాశ్వతంగా మన సొంతం చేసుకున్నామంటే అప్పుడు మన కష్టాలన్నీ దూరమైపోతాయి. కానీ ఈ బకెట్ మగ్గు శాశ్వతంగా మన సొంతం ఎలా అవుతాయో నాకు తెలియడం లేదు. నువ్వు ఒక అమాయకపు మొద్దువి. మన కొడుకు సంజయ్ గురించి శోభ్రన్తో మాట్లాడు. మన కొడుకు పెళ్లి శోభ్రన్ కూతురుతో జరిగిందనుకో, శోభ్రన్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మన సొంతమే కదా. కాంచా శోభ్రన్ ఇంటికి తన కొడుకు పెళ్లి విషయం మాట్లాడేందుకు వెళ్తాడు. కాని శోభ్రన్ కూతురు ఆ పెళ్లికి ఒప్పుకోదు. నాన్నా, నేను రాయ్పూర్గఢ్లోని ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను అతన్నే చేసుకుంటాను. అలాగేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాలే. కాంచా రుసరుసలాడుతూ తన ఇంటికి వెళ్లి తన భార్యకి జరిగిందంతా వివరిస్తాడు. ఒక చేపలు పట్టేవాడి కూతురికి ఇంత ధైర్యమా? మన కొడుకుని పెళ్లి చేసుకోననంటుందా? ఇంకా వాళ్ళ బకెట్ మగ్గు మన దగ్గరే ఉన్నాయి. బకెట్ మగ్ ఇచ్చే ముందుగానే మనం దాంట్లో నుంచి ఎంత బంగారం తీసుకుందామంటే ఊళ్ళోనే అందరికన్నా పెద్ద షావుకారు కూడా మనల్ని చూసి అసూయపడేంత. కానీ శోభ్రన్ దీనిలో నుండి అవసరం ఉన్నంత సామాను మాత్రమే తీసుకోవాలని చెప్పాడు కదా. అతను అబద్ధం చెప్పి ఉంటాడు. అతడి బకెట్ మగ్ సహాయంతో మనం ధనవంతులవడం అతనికి ఇష్టం లేదు. కాంచా భార్య బకెటులో నుండి చాలాసార్లు బంగారం తీస్తూ ఉంటుంది. హఠాత్తుగా బకెటు నిండా బంగారం నిండిపోతుంది. కాంచా అతని భార్య చాలా సంతోషిస్తారు. కాని తొందరగానే వాళ్ల సంతోషం దుఃఖంగా మారిపోతుంది. బకెట్లో నుండి వచ్చిన బంగారం పెరిగి పెరిగి కాంచాని అతని భార్యని 4 వైపులా చుట్టుముట్టి బందీలను చేస్తుంది. కాంచాకి అతని భార్యకి గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి, లేకపోతే మేము ఈ బంగారంలోనే సమాధైపోతాం. కాంచా అతని భార్య అరుపులు బయట వాళ్లకి ఎవ్వరికీ వినిపించవు. అలా వాళ్ళిద్దరూ ఆ బంగారంలో మునిగి చనిపోతారు.